మన గురించి ఊరంతా టామ్ టామ్ అయిందంట. టమాటో అయితే లవ్ చేయవానే? లవ్ చేసేందుకే పెళ్లి చేసుకోవడానికే కదా. నిన్ను నాకంటే ఎవడు ప్రేమించలేడే. పాడుతా తీయగా చల్లగా అందరికీ నమస్కారం. పాడుతా తీయగా సీజన్ 26 కి వెల్కమ్ బ్యాక్. పాడుతా తీయగా చల్లగా. ఇవాల్టి ఎపిసోడ్ అయిన తర్వాత ఈ 12 మందిలో ఏ నలుగురికైతే లీస్ట్ మార్క్స్ ఉంటాయో వాళ్ళు ఈ కాంపిటీషన్ నుంచి, ఈ సీజన్ నుంచి ఎలిమినేట్ అవుతారు. అండ్ అక్కడి నుంచి ఎలిమినేట్ అవ్వకుండా ఫైనల్స్ దాకా చేరుకొని ఫైనల్స్లో హైయెస్ట్ స్కోర్ సంపాదించుకుని విజేతలుగా అనౌన్స్ చేయబడే వాళ్ళకి 5 లక్షల రూపాయలు బహుమతిగా అందజేయనున్నారు. అలాగే 2వ స్థానం 3వ స్థానం గెలుచుకున్న విజేతలకు 3 లక్షల రూపాయలు 2 లక్షల రూపాయలు బహుమతిగా అందజేస్తారు. ఇవాల్టి ఈ మంగళవారం ఎపిసోడ్ ఈజ్ అ కంటిన్యూయేషన్ ఆఫ్ కీరవాణి గారి ఫేవరెట్ సాంగ్స్. నిన్న ఎపిసోడ్లో 3 కంటెస్టెంట్స్ పాడారు. ఇవాళ మిగిలిన 3 కంటెస్టెంట్స్ పాడబోతున్నారు. కీరవాణి గారి ఫేవరెట్ సాంగ్స్ ఇంకా 3 పాటలు మనకు మిగిలినాయి. వెరీ యాంగ్షియస్గా ఉన్నది సార్ లిస్ట్ కంటిన్యూ చేయడానికి. సార్ నెక్స్ట్ కంటెస్టెంట్ ఎవరండి? ఈ సంచికలో మొట్టమొదటి పాట. ఈ పాట నేను చాలా రోజులు నాకు తెలియదు ఇట్లాంటి పాట ఉందని. ఒక 15 సంవత్సరాల క్రితం ఇప్పుడు మా నాన్నగారు ఈ పాట వినమని నాకు రికమెండ్ చేశారు. అప్పుడు కానీ నాకు ఇటువంటి పాట ఉందని తెలియదు. అప్పటి నుంచి ఈ పాట నాకు చాలా ఇష్టం. శభాష్ రాముడు అనే సినిమా నుంచి ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఆయన స్వరపరచగా, సుశీల గారు పాడగా, లిరిక్స్ సదాశివ బ్రహ్మం గారు. ఆ పాట రేయి మించే నోయి రాజా అనే పాట. ఆ పాట పాడవలసిందిగా శర్మిష్ఠని అడుగుతున్నాను. చీకటి వెంట వెలుగే రాదా, కష్ట సుఖాలు ఇంతే కాదా. చీకటి వెంట వెలుగే రాదా, కష్ట సుఖాలు ఇంతే కాదా. చింతావంతా నీకేలనోయి, అంతా జయమౌను శాంతించబోయి.
హాయిగా నిదురించరా ఆ, ఆ, కిరవాణి గారు విల్ స్టార్ట్ విత్ యూ సార్. శర్మిష్ఠ, నమస్తే సార్. చాలా హాయిగా పాడావమ్మా. అయితే నాకు చిన్న అబ్జెక్షన్ ఏంటంటే, ఇది ఒక సింగర్గా ఆ ట్యూన్కి 100% న్యాయం చేకూర్చావు. పదాలు చక్కగా అన్నీ బాగున్నాయి. కాకపోతే ఇది అలసిపోయిన ఒక వ్యక్తిని నిద్రపుచ్చే పాట. అప్పుడు ఇంకొంచెం మృదువుగా, ఇంకొంచెం అంటే ముట్టుకుంటే మళ్ళీ అతనికి మెలకు వస్తుందేమో, ముట్టుకుంటే శరీరం కందిపోద్దేమో అన్న భావంతో పాడాలి. ఒక్కసారి పల్ల వరకు పాడు అట్లాగా. 1 2 3 4. రేమించెను రాజా ఇంకా సాఫ్ట్. రేమించెను ఈ రాజా. 1 2 3 1 2. రేమించెను రాజా హాయిగా నిదురించరా హాయిగా నిదురించరా రేమించెను రాజా హాయిగా నిదురించరా హాయిగా నిదురించరా. వెరీ గుడ్. నువ్వు పాడగలవు, నిరూపించడానికి చేశాను. ఓకే అమ్మా, చాలా చక్కగా పాడావు. అభినందనలు నీకు. ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం. అదే ఈ ఎపిసోడ్లో పాటలన్నీ నాకు ఇష్టమే. సో నువ్వు కూడా నీ వంతు న్యాయం చక్కగా చేసావు. అభినందనలు. ఆల్ ద బెస్ట్ టు యూ. ధన్యవాదాలు. శర్మిష్ఠ, చాలా మంచి పాట దొరికింది నీకు. నాకు కూడా అత్యంత ప్రియమైనటువంటి పాట ఇది. చాలా చాలా ఇష్టం నాకు. నీకు దమ్ము సరిపోవటం లేదు, అందుకని శృతులు నిలవటం లేదు. నువ్వు పాడకపోవడానికి కారణం ఏంటి అంటే, సాఫ్ట్గా పాడడానికి చాలా చాలా దమ్ము కావాలి. జనరల్లీ అనుకుంటాము గట్టిగా పాడడానికి చాలా దమ్ము కావాలేమో అనుకుంటాం, కానీ దానికంటే మించి సాఫ్ట్గా పాడడానికి కావాలి. సో లైఫ్ స్టైల్ ఇష్యూస్ ఉండొచ్చు, నిన్న రాత్రి సరిగా నిద్రపోకపోయినా కూడా ఈరోజు అంతా ఎఫెక్ట్ అవుతుంది. మార్నింగ్ నుంచి తినే ఆహార పదార్థాల దగ్గర నుంచి ప్రతిదీ ఇంపార్టెంటే. మనం అక్కడ నుంచొని మనకి ఊపిరి సరిపోతుందా లేదా అని మెజర్ చేయడానికి పాడేటప్పుడు. సో అవన్నీ కొంచెం గమనించుకో, ఎందుకంటే శృతి దోషాలు ఎక్కువగా వినపడుతూ ఉన్నాయి. జస్ట్ బికాజ్ యూఆర్ నాట్ ఏబుల్ టు టేక్ ఎ డీప్ దాని గురించి అంతే. ఓకే, అదర్వైజ్ యూ హ్యావ్ అ బ్యూటిఫుల్ వాయిస్ అండ్ you've got a fantastic song ఈరోజు. సో యు ఆర్ బ్లెస్డ్ అంతే. థ్యాంక్ యూ. బట్ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ద రెస్ట్ ఆఫ్ ది థింగ్స్. సరేనా? థ్యాంక్ యూ. శర్మిష్ఠ, నమస్తే. నమస్తే. బాగుంది, నాకు నచ్చిందమ్మా. నా వైపు నుండి ఏ ఆరోపణలు ఎలాంటి ఆక్షేపణలు ఏం లేవు. నాకు సంపూర్ణంగా నచ్చింది. అయితే ఒకటి ఏంటంటే, ఇలాంటి పాటల ద్వారా ఒక అరుదైన మహానుభావుల్ని స్మరించుకునే అవకాశం కీరవాణి గారు ఇచ్చారు. సదాశివ బ్రహ్మం గారు. ఆయన 41 నుంచి 68 వరకు సినిమా రంగంలో చాలా చాలా సేవలు చేశారు. ముఖ్యంగా పాటలు రాశారు. అంతకంటే ముఖ్యంగా ఎక్కువగా సంభాషణలు ఇచ్చారు. అప్పు చేసి పప్పుకూడు సినిమాకి, ఇల్లరికం సినిమాకి, చెంచులక్ష్మి సినిమాకి సంభాషణలు ఇచ్చారు. అట్లాగే సువర్ణ సుందర్ లాంటి సినిమాలకు కథలు కూడా అందించారు. ఇలాంటి ఒక అరుదైన వ్యక్తిని స్మరించుకునే అవకాశం ఈ పాట ద్వారా మనకు లభింపచేసినందుకు కీరవాణి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నాకు సంపూర్ణంగా నచ్చింది. ధన్యవాదాలు. నౌ ఆఫ్ టు ద 1 crore క్వశ్చన్. నాకు ఒకవేళ ₹1,00,00,000 ఉంటే ఒక చిన్న ఇల్లు, దాంట్లో ఒక నిసర్గ హబ్ అని ఒకటి ఉండింది సార్. సో వాళ్ళు ఏంటంటే, వాళ్ళు వెన్నెల రాత్రిలో కర్ణాటిక్ కచేరీ, ఎనీ కచేరీ, ఇట్ మైట్ బి లైట్ మ్యూజిక్ ఆర్ ఎనీథింగ్, వాళ్ళు వెన్నెల రాత్రిలో మొత్తం ఇలా చుట్టూరా నీళ్ళు ఉండి ఒక స్టేజ్ ఉంటుంది. యా, అలా ఒక ఇల్లు కట్టుకొని దానిపైన అలా ఒక ఎకాస్టిక్స్ క్రియేట్ చేసుకొని అలా పెట్టుకొని, అండ్ అగైన్ కింద నా ఇంటి డోర్కి ఎదురుకుండానే ఒక తులసి కోట, దాని పక్కనే ఒక గోసెల, రెండు ఆవులు ఉంటే చాలు. నాకు ఇంకొక 2-3 లక్షలు మిగిలితే నేను డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ తంబూరలు కొనుక్కుందాం అనుకుంటాను సార్. ఓకే అమ్మా, చాలా సంతోషం. చక్కటి కోరికలు నీవి.
అటు నుంచి ఇట్లాను అక్కడి నుంచే. ఓకే, నేను ఎందుకు నేను తర్వాత చెప్తాలే. ఓకే, థ్యాంక్ యూ ఓకే సార్. అమ్మా, థ్యాంక్ యూ. కీరవాణి గారి ఫేవరెట్స్ ఏమిటో తెలుసుకుంటున్నాము. ఆ వరుసలో ఇవాల్టి ఎపిసోడ్లో సెకండ్ కంటెస్టెంట్ ఇస్ గోయింగ్ టు బీ కీరవాణి గారు మనకు చెప్తారు. తర్వాత టి చలపతిరావు గారు సంగీత దర్శకత్వం వహించిన పాట సుశీల గారు పాడారు. ఆచార్య ఆత్రేయ గారు రాయగా, మనుషులు మమతలు అనే సినిమా నుంచి ఒంటరిగా ఉన్నావంటే ఒంటికి మంచిది కాదు అనే పాటని పాడమని సాయి చరితని ఆహ్వానిస్తున్నాను. ఒంటరిగా ఉన్నావంటే ఒంటికి మంచిది కాదు, జంటగా నీ జత ఒకరుంటే అన్నిటికీ మేలన్నారు. ఒంటరిగా ఉన్నావా, వంతెన వేస్తావు, వారధి కడతావు, వంతెన వేసి వారధి కట్టి ఇంజనీరు అవుతావు. మనసు మనసుకు మమతల వంతెన, మనసు మనసుకు మమతల వంతెన వేసావంటే మనిషవుతావు. ఒంటరిగా ఉన్నావంటే ఒంటికి మంచిది కాదు, జంటగా నీ జత ఒకరుంటే అన్నిటికీ మేలన్నారు. ఒంటరిగా ఉన్నావా, ఇనప తలుపులా ఆనకట్టతో, ఇనప తలుపుల ఆనకట్టతో వరదలు ఆపేస్తావు. వలపు తలపులు వయసు పొంగులు, వలపు తలపులు వయసు పొంగులు ఉరకలు వేస్తే ఏం చేస్తావు. ఒంటరిగా ఉన్నావంటే ఒంటికి మంచిది కాదు, జంటగా నీ జత ఒకరుంటే అన్నిటికీ మేలన్నారు. ఒంటరిగా ఉన్నావా, ఓయ్. సాయి చరిత, నమస్తే సార్. చక్కగా క్యూట్గా పాడావమ్మా. బాగా పాడావు అనే ప్రశంస కన్నా చరణ్ అన్నట్టు క్యూట్గా ఉంది పాట. క్యూట్గా ఎందుకు ఉందంటే నువ్వు క్యూట్గా పాడావు కాబట్టి. థ్యాంక్ యూ ఆ, ఇది ఈ ఆల్బంలో మనుషులు మమతలు అనే ఆల్బంలో అన్ని పాటలు బాగుంటాయి, మీరు వినండి ఎప్పుడైనా. నిన్ను చూడని అని ఒక పాట, వెన్నెలలో మల్లియలు, అన్నీ చాలా మధురైన పాటలు. సుశీల్ గారు పాడారు అన్ని పాటలు. చక్కటి ఆల్బం. నాకు నాస్టాలియా ఏంటంటే నేను బాగా చిన్నప్పుడు నేను సంగీతం నేర్చుకున్నప్పుడు 4 సంవత్సరాల వయసులో అప్పుడు నేను ఈ అరగదీసేవాడిని ఈ ఆల్బమ్ని. సో ఆ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తాయి కాబట్టి ఈ పాటలు అని ఇష్టం. అది మాత్రమే కాదు, ఈ చక్కటి మెలోడీ, చక్కటి లిరిక్స్, ఇవన్నీ కూడా చక్కటి గాత్రం, అన్ని సమపాడులో కుదిరిన పాట నువ్వు చక్కగా ఆలపించావు. అభినందనలు, నీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. ఈ సినిమాలో సార్ ఇందాక మెన్షన్ చేసినట్లు నిన్ను చూడని అది పాపులర్ అయింది చాలా. ఈ పాట వినడం మొట్టమొదటిసారి సార్. ఈ కాంపిటీషన్ పుణ్యమా అని మీ స్పెషల్ రౌండ్లో ఈ స్పెషల్ సాంగ్ వినే అదృష్టం మాకు దక్కింది. థ్యాంక్స్ ఫర్ ఇంట్రడ్యూసింగ్ దిస్ సాంగ్ టు అస్ సార్. థ్యాంక్ యూ సో మచ్. చాలా సరదాగా ఉంది, చాలా కవ్వింపు ఉంది, చాలా చిలిపిగా ఉంది, నీకు కరెక్ట్గా ఉంది. థ్యాంక్ యూ. నీలో ఉన్న కొంటెతనం, ఆ పెంకితనం, వాట్ ఎవర్ ఇట్ మే బి, నీ వాయిస్లో ఉన్న ఒక కైండ్ ఆఫ్ షార్ప్నెస్ ఉంటుంది నీ వాయిస్లో. నీ వాయిస్ కల్చర్కి అందుకే అంత గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ అయ్యారు ఆయన. నిజంగా మ్యామ్, కీరవాణి సార్కి చాలా చాలా థ్యాంక్స్ సార్. చాలా మంచి పాట, కరెక్ట్గా నాకు సూట్ అయ్యే పాట ఇచ్చారు సార్. అందరికీ అలానే ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నువ్వు మాట్లాడుతున్నా కూడా ఇందాక పాట పాడుతున్నట్టే ఉంది మళ్ళీ. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్.
థ్యాంక్ యూ మ్యామ్. సాయి చరిత్ర బాగా పాడావమ్మా, థ్యాంక్ యూ సార్. చాలా బాగా పాడు. ఇంకొంచెం గడుసుతనం ఉంటే బాగుండేది, అదొకటే అనిపించింది. ఈ పాట ఏంటంటే అతను ఇంజనీర్ వృత్తిపరంగా ఆ వృత్తిపరమైన అంశాలను తీసుకొని ఆత్రేయ గారు చక్కగా రాశారు. వంతెనలు వేస్తావు, వారధులు కడతావు, కానీ మరి మనసుకు మనసు కూడా నువ్వు వంతెన వేయాలి కదా, అప్పుడు ఇంజనీర్ అవుతావు కానీ ఇప్పుడు మనిషి అవుతావు, ఇలా చేస్తే అని చెప్పి అందంగా ఆ వృత్తికి సంబంధించిన భావాలు ఇందులో పొందుపరిచారు. నాకు ఒక చిన్న అనుభవం ఎదురైంది. ఏంటంటే ఒకసారి ఒక సినిమాకి పాట రాయమన్నారు, హీరో పరిచయ గీతం. సందర్భం ఏం లేదు రాసేయండి అన్నారు. సన్నివేశం లేదు రాసేయండి అన్నారు. కథలో ఈ భాగం ఏం కథ రాసేయండి అన్నారు. మరి ఏం చూసి రాయాలి, ఎలా రాయాలంటే సెట్ వేసామంటే సెట్ చూసి రాయండి అన్నారు. సెట్ దగ్గర తీసుకెళ్ళారు, సెట్ చూశాను, సెట్ చూసి పాట రాశాను. స్వరాభిషేకం. చాలా విజయం సాధించింది ఆ పాట, చాలా అంటే సెట్ చూసి ఊరికే ఇలా ఉంటే బాగుంటుంది అనుకుని రాశాను. ఏం పాట అది చెప్పను. సార్ ప్లీజ్ సార్, సార్, సార్. ప్లీజ్ సార్. సార్ అదేం పాట చెప్పాలి సార్. చెరీ సార్ చక్కగా పాడా, థ్యాంక్ యూ సార్. వెల్ డన్, థ్యాంక్ ఆల్ యూ ద సార్. బెస్ట్. థ్యాంక్ యూ సార్. కోటి సారీ, ఆ ₹1,00,00,000 ఒకటి ఉంది కదా, కానీ సార్ ఇప్పుడు ఇంజనీర్ రిలేటెడ్ సాంగ్ పాడాను కదండి సార్. సో ఒక ఇంజనీర్ లాగానే చెప్తాను సార్. మాకు ఇంజనీరింగ్లో UHV అని ఒక సబ్జెక్ట్ ఉంటుంది సార్, యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్ అని. అందులో అంటే అదేం పెద్దగా ఎవరు చదవరు సార్, జస్ట్ ఎగ్జామ్లో వెళ్ళి 4 సినిమాలు చూసి రాసేస్తారు, అలా దాంట్లో బేసిక్ నీడ్ ఆఫ్ హ్యూమన్ ఈజ్ హ్యాపీనెస్ అని చదువుతాం సార్. సో కోట్ ఇచ్చినా, ₹1 ఇచ్చినా ఖచ్చితంగా ఎవరికైనా హ్యాపీనెస్సే ఎక్స్పెక్ట్ చేస్తారు సార్. నా హ్యాపీనెస్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, మ్యూజిక్ సార్. సో వీళ్ళతోనే గడపడమే నా హ్యాపీనెస్ సార్. కోటి ఇచ్చినా ఇవ్వకపోయినా నేను వాళ్ళతో హ్యాపీగా గడిపేస్తాను. ఫ్యామిలీ, ఫ్రెండ్స్, మ్యూజిక్. ఎస్ సార్. అంటే ఏం చేస్తావు? అంటే అందరు కలిసి హ్యాపీగా ఉంటాం. ఉండడానికి ఏం చేయాలి? ఆ కోటిని అలా చూస్తూ హ్యాపీగా ఉండడమా ఏంటి? స్పెండ్ చేయాలి కదా. కోటి అంటే ఒక పల్లెటూరులో న్యాచురల్గా ఉండే చోట ఒక మంచి ఇల్లు, అంటే అది కూడా న్యాచురల్గా ఉండాలి సార్. ఏదో సిమెంట్ అలా ఉండకుండా న్యాచురల్గా ఉండాలి. కొంత శర్మిష్ట పద్ధతిలో. అవును సార్, కొంచెం. సో అక్కడ హాయిగా ప్రశాంతంగా ఈ పొల్యూషన్, ఈ గోల లేకుండా మంచిగా స్వరాభిషేకం చాలు సార్. అసలు ఒరిజినల్ కంటే కూడా చాలా బాగుంటాయి సార్. స్వరాభిషేకం అలా చూస్తూ టీవీ పెట్టుకుని చూస్తూ. పెద్ద స్క్రీన్ కావాలి సార్, పెద్ద స్క్రీన్ ఇక్కడ చూసినట్టుగా ఉండాలి సార్. సౌండ్ సిస్టమ్, మంచి సౌండ్ ఆపరేట్ చేయడానికి 2 మనుషులు ఏమొద్దు సార్, అక్కర్లేదు, నువ్వే నేర్చుకునైనా సరే. ఓకే అమ్మా, వెరీ గుడ్. నీ ఆశ తొందరగా నెరవేరాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్. వెల్, నీకు డ్రీమ్స్ అన్ని రియాలిటీ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఆ ₹1,00,00,000 నువ్వు గెలవాలనుకుంటున్నాను. థ్యాంక్ ఆల్ యూ ద సార్. బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఇవాళ ఈ ఎపిసోడ్లో ఎలిమినేషన్ ఉన్నది, కానీ ఎలిమినేషన్కి ముందు ఒక అద్భుతమైన పాట ఉన్నది. ఆ పాట ఎవరు పాడతారు అన్నది కీరవాణి గారు చెప్తారు. ఇప్పుడు తస్లీంని ఆహ్వానిస్తున్నాను. మాస్టర్ వేణుగారు స్వరపరచగా, సముద్రాల సీనియర్ గారు రాయగా, మా నాన్నగారి అత్యంత ఇష్టమైనటువంటి గాయనీమణి భానుమతి గారు పాడగా, బాటసారి అనే సినిమా నుంచి టైటిల్ సాంగ్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. ಓ ಬಾಟಸಾರಿ ನಾನು ಮರುವ ಕೋಯಿ ಮಜಿಲಿಯಟೈನಾ ಮನು ಮಾಸುಖಾನಾ. ಓ ಬಾಟಸಾರಿ ನಾನು ಮರುವ ಕೋಯಿ ಮಜಿಲಿಯಟೈನಾ ಮನು ಮಾಸುಖಾನಾ. సమాజానికి దైవానికి బలి అయితే నేను బలి అయితేనే వగేగాని నీపై పగలేని దానా కడమాటకైనా నేను చుకోనా. ఓ
సుఖానా శృతి చేసినావు ఈ మూగ వీణ సుధా మాధురి చవి చూపినావు సదా మాసిపోని స్మృతి నాకు వీడి మనోవీణ నీవు కొనిపోయేదోయి ఓ బాటసారి నన్ను మరువకోయి మజిలి ఎటైనా మను మా సుఖానా అన్నయ్య గారు ఎప్పట్లాగే నన్ను కూడా ఎంజాయ్ చేయనివ్వండి నా వాయిస్ని. 1 2 3 శృతి చేసినావు ఈ మూగ వీణ సుధా మాధురి చవి చూపినావు సదా మాసిపోని స్మృతే నాకు వీడి మను వీణ నీవు కొనిపోయేదోయి ఓ బాటసారి నన్ను మరువకోయి మజిలి ఎటైనా మను మా సుఖానా. తస్లీం చక్కగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. భానుమతి గారి వాయిస్లో ఉన్న ఆ టింబర్ ఏదైతే ఉందో, వాయిస్ టింబర్, అది నీలో ఉంది అని నేను గ్రహించి, సో నేను ఈ పాట కోసం నేను సెలెక్ట్ చేశాను. చక్కగా న్యాయం చేశావు. ఈ పాట నాకు చిన్నప్పుడు నేను బాగా చిన్నప్పుడు విన్నాను. చైల్డ్హుడ్ అంతా గుర్తొస్తుంది. మెలోడీ చెప్పేదే ఉంది, అద్భుతమైన మెలోడీ, అద్భుతమైన గాత్రం, అంతా ఆర్కెస్ట్రేషన్ కూడా. అన్నయ్యలు చాలా సంతోషం, ధన్యవాదాలు. చక్కగా మీరు వాద్య సహకారం ఇచ్చారు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. నాకు బాగా నచ్చిందమ్మా. థ్యాంక్ యూ సార్. తస్లీం సార్ చాలా బాగా పాడావు. కిరణ్ గారు అన్నట్టు భానుమతి గారిది ఒక ప్రత్యేకమైన శైలి ఆవిడది. ఆమె స్వభావం ఎంత ప్రత్యేకంగా ఉంటుందో ఆవిడ గొంతు కూడా అంతే ప్రత్యేకంగా ఉంటుంది. ఆ గొంతును అనుకరించడం చాలా కష్టం. అది నువ్వు చాలా అద్భుతంగా అనుకరించావు, చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. నాకు ఆద్యంతో నచ్చింది. భానుమతి గారు ఎంత గొప్ప బహుముఖ ప్రజ్ఞాశాలి అంటాం కదా, నిజంగా ఆ మాటకు ఆవిడ సరితూగుతుంది. ఎలా అంటే నటి, గాయని, దర్శకురాలు, సంగీత దర్శకురాలు, వైణికురాలు, వీణ వాయిస్తుంది, కథా రచయిత్రి. ఆవిడ రాసిన అత్తగారు కథలనే దానికి తనకు కేంద్ర సాహిత్య పురస్కారం కూడా లభించింది అత్తగారి కథలకు. తర్వాత ఎంబ్రాయిడరీ చేస్తుంది, ఒక స్టూడియో అధినేత, నిర్మాత. అసలు ఇన్ని లక్షణాలు ఉన్న వ్యక్తి మనం చూసాం, ఒక మహిళను. ధీర వనిత భానుమతి గారు. అందుకోసం భానుమతి గారు నాకు ఏమని అనిపిస్తుందంటే, భానుమతి అన్ని విద్యలను కొలిచే భారమితి. నువ్వు చాలా బాగా పాడావమ్మా. తర్వాత ఈ సంచిక కీరవాణి గారికి నచ్చిన పాటల సంచిక. ఇదంతా చాలా ఆహ్లాదకరంగా, హృదయంగా సాగింది కదా చరణ్ గారు. మీరు కీరవాణి గారు అన్నగారులు, మీకు కూడా బాగా నచ్చింది కదా. అన్ని సంచికల కంటే ఈ సంచిక నాకైతే చాలా నచ్చింది. కారణం ఏంటో చెప్పాలా? నేను గమనించిన అవసరం ఏంటంటే, పాటలు మధురంగా, మృదుమధురంగా ఉండడమే కాకుండా ఇందులో నాకు బాగా నచ్చిన అంశం, చాలామందికి చెప్పాల్సిన అవసరం ఏంటంటే, అన్ని పాటల్లోని పల్లవులు 2 వాక్యాలే. చూడండి, హాయి రేయి మించను ఈ రాజా హాయిగా నిద్రించరా, ఇదే పల్లవి. ఓ బాటసారి నడుమొరవ కోయి మజిలి ఎటైనా మనమా సుఖన, 2. బుల్లి బుల్లి పాపాయి బుజ్జి బుజ్జి పాపాయి నీ బోసి నవలలో పూచే పున్నమి వెన్నెలలో, ఈ 2 వాక్యాలు. మల్లెపూలు జాజిపూలు కావాలా, వన్నెపూలు కన్నెపూలు చిన్నారి వన్నెపూలు కావాలా, అంతే. ఒంటరిగా ఉన్నవాడి ఒంటికి మంచిది కాదు, జంట కూర ఉంటే అన్నిటికీ మేలన్నారు. 2 వాక్యాలు. పల్లవులు, నేను పాటలు రాస్తున్నాను కదా, పల్లవి ఉంటుంది, రాస్తుంటే పేజీ మొత్తం అయిపోయి ఇంకో పేజీలోకి వెళ్ళిపోతున్నాం.
అరే 20 వాక్యాలు రాస్తే ఎవరికి ఎందుకు రాయాలి, ఎవరి కోసం రాయాలి, ఎవరు ఎలా పాడుకుంటారు, ఎలా గుర్తుపెట్టుకుంటారు? 2-3 వాక్యాల్లో పల్లవైపోతే ఆ గాఢత, ఆ క్లుప్తతే, ఆ గాఢతే నవ్యత, నాణ్యత. అదే నా మనసులో మాట. ఎందుకంటే పల్లవి చాలా క్లుప్తంగా ఉండాలి. అప్పుడే భావంలో సాంద్రత ఉంటుంది. చెప్పడానికి ఒక మంచి మాట క్లుప్తంగా, ఆ క్లుప్తతలో గాఢంగా చెప్పాలన్న తపనతో అందంగా రాస్తాం. అలా విస్తరించుకుంటూ పోతే ఎంత రాయాలి, ఎంత పొడుగు వెళ్ళిపోతూనే ఉంది. అలా కాకుండా ఈ క్లుప్తతే విజయానికి సూత్రం అని చెప్పేసి నేను నమ్ముతున్నాను. ఈరోజు ఈ పాటలు వాటిని నిరూపించాయి. మళ్ళీ ఇది ఒక గొప్ప సత్యాన్ని నిరూపించిన పాటలు కీరవాణి గారు ఈరోజు మన ముందు ఆయన మనకు తెలియజేశారు అంతే, పరోక్షంగా. మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇది అత్యుత్తమమైన ఎపిసోడ్గా మిగిలిపోతుంది. కీరవాణి గారి టేస్ట్ఫుల్ సాంగ్స్ మాత్రమే కాదు, ఇప్పుడు కాంపిటీషన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎక్కడో అక్కడ అప్స్ అండ్ డౌన్స్ ఉంటూ ఉంటాయి పర్ఫార్మెన్స్లో. అండ్ కొంతమంది కంటెస్టెంట్స్కి కూడా సరైన పాటలు పాడక, అది ఏ కారణం చేతైనా కావచ్చు, మీ సెలెక్షన్ అవ్వచ్చు, లేకపోతే ఆ టైంకి కుదరక. బట్ గేమ్ చేంజింగ్ ఎపిసోడ్ అవుతుందని మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కొంచెం ఎక్కడో ఏదో సర్ప్రైజ్ ఉంటుంది అని నాకు తెలుసు, కానీ మరీ ఇంత షాకింగ్లీ సర్ప్రైజ్ అయ్యాను నేను లిటరలీ ఈరోజు మీ అందరి టాలెంట్ ప్రత్యక్షంగా గ్రహించి. సో ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ యూ, ఆల్ ఆఫ్ యూ, ఎవరైతే ఈ ఎపిసోడ్లో పాడారో. చాలా చాలా అద్భుతమైన ఎపిసోడ్గా ఇది మిగిలిపోతుంది. నువ్వు నాన్న ఒక్కసారి ఇఫ్ యూ డోంట్ మైండ్ ప్లీజ్ పాడవా? ఓ బాట సారీ ఆగు. సారీ 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 వద్దు, స్ట్రైట్గా పాడు. ఓ బాట సారీ కరెక్ట్. నెక్స్ట్ మజిలీ ఎటైనా మనుమా సుఖానా. అది నువ్వు ఒక కైండ్ ఆఫ్ మాడ్యులేషన్ అలవాటు చేసేసుకున్నావు. ఓకే, అందులో నుంచి బయటకు వచ్చి అక్షరంగా పలికేలాగా ప్రాక్టీస్ చేస్తే నీకున్న అద్భుతమైన గొంతుకి నీ గొంతులో పాట మరింత రాణిస్తుంది. అంతే, అదే నేను చెప్పొచ్చే విషయం. సరేనా? ఇఫ్ యూ కెన్ టేక్ ఇట్, ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్, ప్లీజ్ డూ. ష్యూర్ మ్యామ్, థ్యాంక్ యూ. బ్యూటిఫుల్లీ డన్. నువ్వు వెళ్ళి కూర్చుంటే నెక్స్ట్ ఏంటి ప్రాసెస్ అనేది చూసేద్దాం. 1 crore అదొకటి ఉంది. నాకు బేసికల్లీ స్వీట్స్ అంటే చాలా ఇష్టం సార్. నాకు గోల్డ్ ఫాయిల్ ఉన్న స్వీట్స్ తినాలని ఎప్పటి నుంచో ఉంది. నేను వీక్లీ ట్వైస్ అన్న స్వీట్స్ తింటాను సార్. సో అట్లా లైఫ్ లాంగ్ వీక్లీ ట్వైస్. అవి కాస్ట్లీ స్వీట్స్ కాబట్టి అందులో కొంత అమౌంట్ దీని మీద ఇన్వెస్ట్ చేస్తాను. అంటే ఆ స్వీట్ మేకర్ని ఇంట్లో పెట్టుకుంటావా? వాడికి డబ్బులు ఇచ్చి? లేదు, కొనుక్కుంటాను సార్. స్వీట్లు కొనుక్కుంటాను. ఓకే. ఇంకోటి హెల్దీగా ఉండటం కోసం. ఏది ఇన్ని స్వీట్లు తింటూ? హెల్దీగా ఉండటం కోసం ఎగ్జాక్ట్లీ రెస్టారెంట్ స్టైల్లో డిఫరెంట్ హార్మ్ఫుల్ కెమికల్స్ వేసి చేసే ఫుడ్ ఎంత టేస్టీగా ఉంటుందో అట్లా న్యాచురల్గా హెల్దీ ఐటమ్స్తో చేయడానికి ఒక కుక్ని పెట్టుకుంటాను సార్. లైఫ్ లాంగ్ అవి స్నాక్స్ అట్లా అన్నీ చేయడానికి. అంటే ఇప్పుడు నేను 2 times సరిగ్గా చేయలేదంటే 3rd time కూడా ప్రశాంతంగా నేను చెప్పినట్టు వినాలి, టేస్టీగా చేయాలి. సో దానికోసం లైఫ్ లాంగ్ నీ స్లేవ్ పేడ్ స్లేవ్ అన్నమాట. తస్లీం, ఆ గోల్డ్ ఫాయిల్తో స్వీట్స్ తినేదానికి అది కాకుండా రెండో పాయింట్ చెప్పావు కదా, హెల్దీ భోజనం కోసం కుక్ని పెట్టుకుంటా ఉన్నది, దానికోసం అది చెయ్యి. ఓకే. జిమ్ ట్రైనర్ కూడా నాకు ఎక్కువ కష్టంగా ఉన్నవి చెప్పకూడదు, నేను బట్ స్లిమ్ అవ్వాలి, అలా ఉండాలి కాబట్టి నేను ఎక్కువ పే చేస్తాను. 1 crore ఉంది కాబట్టి. నిజమైన తెలివితేటలు ఉన్న అమ్మాయి సార్. ఇక్కడ ఉన్న అందరికన్నా నీకు మైండ్లో చాలా క్లారిటీ ఉందని అర్థమైంది తస్లీం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మంచి కట్టుబాట్లు సార్. సరే, అయితే నీ కళలన్నీ నిజం అవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. కీరవాణి గారు, ఇది మీ స్పెషల్ ఎపిసోడ్ కాబట్టి మీరు ఒక్కసారి స్టేజ్ మీదకి వస్తే బాగుంటుంది. సార్, మీ ఫేవరెట్ సాంగ్స్
మీరు ఎంపిక చేసుకున్న పిల్లలు ఎలా పాడారు? నా ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా పాడారు. అద్భుతంగా పాడారు అని అనుకుంటే అది మీరు డిస్కవర్ చేసినట్టు. మీరు కానీ చంద్రబోస్ గారు మీరు అన్నారు. బట్ అందరూ అద్భుతంగా పాడతారని నాకు తెలుసు కాబట్టి నేను అది సెట్ చేసిన విధానం. బట్ అందరూ చాలా చక్కగా పాడారమ్మా. సో నేను ఒరిజినల్ సాంగ్స్ని ఎట్లా ఎంజాయ్ చేశానో మీరు పాడినా కూడా అంతే ఈక్వల్గా నేను ఎంజాయ్ చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక పాటని ఈటీవీ కోసం స్పెషల్గా షేర్ చేయబోతున్నాను. ఆ పాట ఏంటంటే ఓ బాటసారి అని మనం ఈ సంచికలో లాస్ట్లో ఏ పాట అయితే విన్నామో ఆ పాటని నవీనమైన పద్ధతుల్లో ఎంఆర్ సన్నీ అని ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు. ఆయన ఎంతవారు గాని అని భలే తమ్ముళ్ళలో రఫీ గారు పాడిన పాట ఉంది. ఎంతవారు గాని దాన్ని అతను రీమిక్స్ చేసి వాడాడు. ఆ విధంగా లేటెస్ట్ ట్రెండ్లో కొత్త రకంగా ఒక ఫ్యూజన్ ఆర్కెస్ట్రైజేషన్ దాంతో నేను చేయించి, ఇందులో నేను పడింది ఏమీ లేదు, నేను డబ్బులు ఖర్చు పెట్టాను. ఒక మంచి యంగ్ టాలెంటెడ్ ప్రోగ్రామర్ అండ్ సింగర్ వాళ్ళతో నేను చేయించాను ఆ పాట. వాళ్ళే వచ్చి ఇప్పుడు మీ ముందర అది ప్రజెంట్ చేస్తారు. నా మనోభావాలు, నా అలవాట్లు, ఇది నేను నా కార్యక్రమం, దైనందిన కార్యక్రమం ఏంటో మీకు కూడా అర్థమవుతుంది. ఓహో, కీరవాణి గారు అంటే ఇట్లాగా పాటలు రికార్డ్ చేసుకుంటారన్నమాట మీకు తెలియాలి. మీరు కూడా ఎంజాయ్ చేస్తారని భావిస్తూ ఐ వెల్కమ్ సింధూజ తణుకు అండ్ సిద్ధార్థ్ తణుకు. సింధూజ, వెల్కమ్ టు పాడుతా తీగ ప్లాట్ఫామ్. థ్యాంక్ యూ. నేను మీకు ఓ బాటసారి అనే పాట మీకు ఇచ్చి నాకు కావాల్సిన నచ్చిన విధంగా కొంచెం ఆర్కెస్ట్రేషన్ మార్చి అందంగా రికార్డ్ చేసి పెట్టమని మీకు నేను డబ్బులు ఇచ్చాను. ఓకే, సిద్ధార్థ్ గిటార్ వాయించాడు, ప్రోగ్రామ్ చేశాడు అండ్ తను పాడింది. వీళ్ళు మన కోసం, నా కోసం, మన కోసం ఇప్పుడు ఆ పాట ఇక్కడ పెర్ఫామ్ చేసి మన ఆనందింపజేస్తారని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆర్ యు రెడీ? ఓకే అమ్మా, ఐల్ గో దేర్. ಬಾಟಸಾರಿ ನಾನು ಮರುವಕೋಯಿ ಮಜಿಲಿಯಟೈನು ಮನುಮ ಸುಖಾನ. ಓ ಬಾಟಸಾರಿ ನಾನು ಮರುವಕೋಯಿ ಮಜಿಲಿಯಟೈನು ಮನುಮ ಸುಖಾನ. సమాజానికి దైవానికి బలి అయితే నేను వెలి అయితేనే వగిగాని నీపై పగలేని దానా కడమాటకైనా నేను చుకోనా. బాటసారి నన్ను మరువకోయి మజిలియటైను మనుమా సుఖాన.
చూపినావు సదా మాసిపోని స్మృతి నాకు వీడి మనోవీణ నీవు కొనిపోయేదోయి ఓ బాటసారి నన్ను మరువకోయి మజిలియటై మనుమా సుఖాన ఇందులో ఆ ఆర్కెస్ట్రేషన్ కానీ ఆ అరేంజ్మెంట్ కానీ మొత్తం వాళ్ళే చేశారండి. వాళ్ళిద్దరు కలిపి చేశారు. ఇందులో నేను చేసింది ఏంటి, నేను చేసింది ఏమంటారు, డబ్బులు ఇవ్వడం అంతే. డబ్బులు ఖర్చు పెట్టడం నేను చేసింది. అండ్ సంగీత నిర్మాత. ఎక్సలెంట్ జాబ్. థ్యాంక్ యూ సార్. ఈ అక్క తమ్ముళ్ళు. అవునా? అక్క తమ్ముడు అండి. అక్క డాక్టరు, తమ్ముడు ఇంజనీర్, అంతేనా? అవును సార్. అవునా? ప్రాక్టీస్ చేస్తున్నావా? ఇంటర్న్షిప్ చేస్తున్నా సార్. ఎప్పుడు ఎక్కడ కనబడలేదేంటి? కాదు, నువ్వు మా సింధుజవేనా? అవును మ్యామ్. పాడితే తీగ పార్టిసిపెంట్. ఎప్పుడు వచ్చావు? నాకు 9 సంవత్సరాలు ఉంటాయి మ్యామ్. మేము లేం కదా అప్పుడు. అవును సార్. బాలుగారు ఉన్నారు కదా. బాలుగారు ఉన్నారు. బాగా పాడావమ్మా, చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. ఇంత గొప్ప స్టేజ్ మీద ఇంత మంచి పాట మా ఇద్దరికి పర్ఫామ్ చేసే అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ కీరవాణి సార్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఎస్పీ సేరన్ సార్. థ్యాంక్ యూ. మొట్టమొదటి ఎలిమినేషన్. గత రౌండ్లో ఒక ఎలిమినేషన్ జరగవలసింది, కానీ దానికి రీజన్ ఎక్స్ప్లెయిన్ చేసేసారు ఆల్రెడీ. సో ఈసారి ఇద్దరి స్థలంలో నలుగురు ఎలిమినేట్ అయ్యే ఒక సిచ్యువేషన్. పిల్లలు మీరందరూ నా దగ్గరికి వచ్చేయండి. ఇవాళ నలుగురు లోయెస్ట్ మార్క్స్ ఉన్న కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవుతారు. బట్ బిఫోర్ గెటింగ్ టు దాట్, హైయెస్ట్ ఎవరు గెలుచుకున్నారనేది ముందు నేను అనౌన్స్ చేసేస్తాను. సో ఈ 4 ఎపిసోడ్స్ తర్వాత ఇద్దరు హైయెస్ట్ మార్క్స్తో ఉన్నారు. దట్ స్కోర్ ఇస్ 188. 188 మార్క్స్ ఇద్దరు గెలుచుకున్నారు. సో బల్క్గా అన్ని అనౌన్స్ చేయబోతున్నాము. ఇద్దరు సేఫ్ జోన్లోకి ఎంట్రీ అయిపోతున్నారు. ఆ ఇద్దరు ఎవరంటే సంపత్ అండ్ నిగమా. సెకండ్ హైయెస్ట్ స్కోర్ 184. 184 మార్క్స్తో నెక్స్ట్ రౌండ్లోకి వెళ్ళబోతున్న ఆ కంటెస్టెంట్ లలిత యశస్వి. One 80 is the next highest mark. Sriharsha Sharma. $173 marks to next contestant. అంటే మన గీతాంజలి నెక్స్ట్ రౌండ్కి వెళ్ళిపోతున్నది అన్నమాట. Come to the party, Subbalakshmi. Welcome to the party, Apakakshmi. Come to the party, Subbalakshmi. Welcome to the party, Apakakshmi. Come to the party, Subbalakshmi. Welcome to the party. 170 మార్క్స్తో ఇద్దరు కంటెస్టెంట్స్ నెక్స్ట్ రౌండ్లోకి వెళ్తున్నారు. 170 మార్క్స్తో తస్లీం అండ్ శర్మిష్ఠా. ఈ 5గురిలో ఒకళ్ళు మాత్రమే నెక్స్ట్ రౌండ్లోకి వెళ్తారు. నెక్స్ట్ రౌండ్లోకి ఎంట్రీ ఇస్తున్నారు 169 మార్క్స్తో. 169 మార్క్స్తో నెక్స్ట్ రౌండ్లోకి వెళ్తున్నారు
ఆ కంటెస్టెంట్ హర్షో. నీ వెంట వెళ్ళమని తిట్టేస్తున్నా, నీ జంట కట్టమని కొట్టేస్తున్నా. ఒక్కసారి మీ అందరూ లేచి నిలబడి వీళ్ళందరికీ ఒక అప్లాజ్ ఇవ్వండి ప్లీజ్. దే డిడ్ డూ అ ఫెంటాస్టిక్ జాబ్. అందరూ ఎక్స్ట్రాడినరీగా చేశారు. అండ్ యాజ్ ఆల్వేస్ వీళ్ళందరికీ పాడుతా తీయగా తరఫున ప్రశంసా పత్రం అండ్ మొమెంటో. స్వరాలాపని సరదాలుగా శృతి లయలలు సుధానాదని రసానందని ప్రాణాలు పులకించగా మౌనాలు రవడించగా. మళ్ళీ వచ్చే వారం పాడుతా తీయగా సీజన్ 26 8 మంది కంటెస్టెంట్స్తో మీ ముందుకు రాబోతున్నది. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. అంతవరకు నేను మీ ఎస్పీ చరణ్. సర్వే జనా సుజనా భవంతు, సర్వే శిక్షణ సుఖినో భవంతు. స్వస్తి. పాడుతా తీయగా చల్లగా